Beautiful energy, beautiful vibes. Yes. ఓకే రైట్, చూసారు కదా వీడియో. సో డీజేఎంబే అనేసి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్తో హైదరాబాద్లో అయితే సాయి ఇరగదీస్తున్నాడు. అసలు ఏంటి ఇన్స్ట్రుమెంట్, అసలు ఇది అసలు ఎలా వర్కౌట్ చేస్తారు? మనకు తెలిసిన చాలా ఇన్స్ట్రుమెంట్స్ సంగీత వాయిద్యాలు అయితే మనకు తెలుసు, బట్ ఇలాంటి వాయిద్యం అయితే చాలా తక్కువగా మనం చూసి ఉంటాము. దీని గురించి మాట్లాడడానికి సాయి ఉన్నారు. సాయి, చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిజంగా ఒక జోష్ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, వీళ్ళందరూ టైగర్ అసోసియేషన్, వీళ్ళది టైగర్ లాగా రోర్ చేస్తున్నారు. వీళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ అని చెప్పి పేరు చెప్పారు. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళందరూ టైగర్ లాగా అంత ఎనర్జెటిక్గా 20 years లాగా అందరూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ సాయి అలసిపోయాడు, కానీ మీ ఫేస్లో ఎక్కడ అలసిపోయినట్టు కనిపిస్తలేదు మళ్ళీ వాళ్ళు. థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ ఇక్కడ అబోవ్ 65, అబోవ్ 70 వాళ్ళే ఉన్నారు. డిగ్నిటీ ఫౌండేషన్లో వీళ్ళందరూ వచ్చి ఇలా ప్లే చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక తెలియని ఆనందంతో పాటు వాళ్ళు ఇక్కడ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఇలా గ్యాదర్ అయ్యి వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. ఇన్స్ట్రుమెంట్ ఏంటి అసలు? దీన్ని చాలా మందికి తెలియదు డీజేఎంబే అంటే. అసలు ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి అసలు? ఎస్, దీని ఇన్స్ట్రుమెంట్ పేరు వచ్చేసి జెంబే, DJEMBE, డి సైలెంట్, జెంబే అంటారు. ఇది ఆఫ్రికన్ ఇన్స్ట్రుమెంట్, పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ కూడా. ఇది వండర్ఫుల్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ పర్కషన్స్ ఫ్యామిలీ. సో ఇది ఈ జెంబే అనేది ఆఫ్రికన్ వాళ్ళు క్రియేట్ చేసింది, కానీ మన వాళ్ళు దీన్ని ఒక మ్యూజికల్ థెరపీలో కూడా వాడతారు. ఇలా డ్రమ్ సర్కిల్లో ప్లే చేస్తే దీంట్లో వచ్చే వైబు, దీంట్లో వచ్చే చక్రాస్ హీల్ అవ్వడంలో మెయిన్ ఇన్స్ట్రుమెంట్గా ఇది. మ్యూజిక్ని మీరు ఒక థెరపీ లాగా కూడా ఇక్కడ చేస్తారు. ఎస్ అండి, మ్యూజిక్ని ఒక థెరపీ. ఇప్పుడు మీరు చూసారు వీళ్ళందరూ 65, ఇప్పుడు వీళ్ళందరూ 25 అయిపోయారు. ఇట్స్ మ్యూజికల్ థెరపీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఇలాంటి వాయిద్యాలు మీరు ఎప్పుడైనా చూసినరా? ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇది చూడడం మేము. కానీ చాలా చాలా బాగుంది మాకు. ఇది లైఫ్లో ఇలాంటి చూడడమే ఫస్ట్ టైం. ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ పెడితే మళ్ళీ రావడానికి మేము చాలా సంతోషపడతాం. మళ్ళీ చెప్పండి, మీ ఏజ్ ఎంత అండ్ ఇలాంటి వాయిద్యం మీ లైఫ్లో ఎప్పుడైనా చూసినరా? అంటే మనం ఇండియన్ దాంట్లో చాలా చూసుంటాం, బట్ ఇలాంటివి ఇది చెప్పారు కదా ఆఫ్రికన్ ఇన్స్ట్రుమెంట్ లాగాని, బట్ ఏదైనా కానీ ఇది సృష్టించే ప్రకంపనలు, సౌండ్ వేవ్స్ మాలో చాలా సానుకూలంగా మారిపోతున్నాయి. మేము ఆలోచనలన్నీ మాకు ఒక కొత్త శక్తి మాలో ప్రవేశించినట్టు మేము ఫీల్ అవుతున్నాము. చాలా బాగుంది, మాకు బాగా నచ్చిందండి. ఓకే, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు వెంకటనారాయణ, అస్కా అల్వాల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నుంచి వచ్చాను. క్యారప్ టైగర్స్ అసోసియేషన్. సార్, సామెత ఉంది ఒకటి,
శిశుర్వేత్తి పశుర్వేత్తి గానరసం పని అని మొత్తం ఆయన చూపించారు. సాయి గారు ఎవరో తెలియదు, ఆయన మనవడి వయసు కూడా లేడు. ఆయన వండర్ఫుల్ అండి నిజంగా. ఈ 20 నిమిషాలు కూడా మేము మరో లోకానికి వెళ్ళిపోయాం సార్. WHO రీసెంట్లీ ఒక డెఫినేషన్ ఇచ్చింది సార్. ఏ మనిషి అయ్యా ఈ ప్రపంచంలో పూర్తి ఆరోగ్యవంతుడంటే హూ ఈజ్ ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, డివోషనల్లీ. ఈ 4 విధాల ఎవరైతే ఉంటారో వాడే నిజమైన ఆరోగ్యవంతుడు. ఆ 4 ఈయన మాకు ఇస్తున్నాడు ఇప్పుడు. రియల్ సార్, ఇట్స్ గుడ్ సార్, ఇట్స్ రియల్. పెద్దలు ఉన్నారు ఇక్కడ, నాగేశ్వరరావు గారు నిజంగా నా ఎదురు కూడా వచ్చిన సార్ ఇదేమీ లేదు మనం చేసుకోవాల్సింది సార్. ఇది మంచి మెడిసిన్, మాకు ట్యాబ్లెట్స్ కూడా అవసరం లేదు ఇది చేసుకుంటే నాకు అనిపిస్తుంది నిజంగా. ఈ మీ ఎవరైతే ఉన్నారు సార్ మీ మీడియా నుంచి ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా మీరు టెలికాస్ట్ చేస్తే మాలాంటి వాళ్ళకి ఎంతో వేల లక్షల మందికి ఒక స్ఫూర్తి కలుగుతుంది. అండ్ ఇంకోటి, ఇలాంటి ఈవెంట్స్ చేయాలి అంటే ల్యాక్స్లో తీసుకుంటారనమాట బయట, కానీ సాయి మీ అందరి కోసం ఇలాంటివి చేస్తున్నాడు. అండ్ సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము ఎస్ఆర్ నగర్ సీనియర్ సిటిజన్ కౌన్సిల్ నుంచి వచ్చామండి. ఇక్కడ ఈ డ్రమ్ చాలా బాగా తరబేదు చేశారు సాయి గారు, చాలా బాగుంది. పిల్లలు పుడుతూనే ఏడుస్తూ పుడతారు, అది సంగీతం అనేది అక్కడ నుంచి ప్రారంభమవుతుంది మనిషి జీవితంలో. వెళ్ళేటప్పుడు కూడా అందరినీ ఏడిపిస్తూ వెళ్తారు, అప్పుడు సంగీతంగానే ఉంటుంది. అలాంటి సంగీతాన్ని మనిషికి అంటుకొచ్చేట్టుగా, మైండ్ చాలా ఆహ్లాదకరంగా మారేటట్టుగా చాలా బాగా చెప్పారు సాయి గారు. దీన్ని అరేంజ్ చేసిన డిగ్నిటీ ఫౌండేషన్ వారికి, శిరీష గారికి, మిగిలిన మెంబర్స్కి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అండి. డిగ్నిటీ ఫౌండేషన్ నుంచి శిరీష గారు, యా మ్యామ్, ఈ స్పేస్ అసలు ఏంటి, ఇలాంటి ఈవెంట్స్ ఎందుకు చేస్తుంటారు మీరు, అసలు మీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? యాక్చువల్లీ మా ఆర్గనైజేషన్ అనేది ముంబైలో ఉంది ఫస్ట్. సో ఇప్పుడు పూనా, ఢిల్లీ, కోల్కతా, కోయంబత్తూర్, బెంగళూరు, చెన్నైలో ఉన్నది. హైదరాబాద్లో 8th చాప్టర్, అంటే హైదరాబాద్లో 8th చాప్టర్ స్టార్ట్ అయింది. దీని యాక్చువల్లీ విజన్ ఏంటంటే యాక్టివిటీ సెంటర్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్. ఇంట్లో ఉండి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన విషయం ఏంటంటే మనం పేరెంట్స్తో టైం స్పెండ్ చెయ్యం, ఇంక్లూడింగ్ మీ. నేను ఇందులో చేసినా కూడా నాకు టైం ఉండదు పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడానికి. దే వాంట్ టు ఎక్స్ప్రెస్ మెనీ థింగ్స్. వాళ్ళు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు. వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్. ఇక్కడికి వచ్చి అంటే అఫ్కోర్స్ వాళ్ళ పిల్లలు అందరూ నాకు తెలిసి ఇక్కడ చాలామంది పిల్లలకి టైం ఉండదు మాట్లాడడానికి, వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. సో ఇట్స్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. వచ్చి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా షేర్ చేసుకోండి. అండ్ వాట్ ఐఎమ్ ప్లానింగ్కి మాకు లాయర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లాయర్స్తో మాట్లాడి అంటే జస్ట్ గైడెన్స్, లాయర్ మాత్రమే గైడెన్స్ చేస్తారు. అండ్ డాక్టర్స్తో కూడా మేము మాట్లాడుతున్నాం, ఏమైనా ఉంటే ఫ్రీ హెల్త్ చెకప్కి కూడా మాట్లాడుతున్నాం. సో ఇదే ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ సెంటర్. వచ్చి మాట్లాడి చాయ్ మసి, యోగా, మొన్న 10 days ఒక యోగా సెషన్ కండక్ట్ చేశాను. ఎవరైనా రావచ్చా? పెద్దలు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి సబ్స్క్రిప్షన్ ఒకటి తీసుకోవాలి. ఫర్ 1 yearకి 5,000 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది 1 year కోసం. సో 1 yearకి మీరు ఎప్పుడైనా రావచ్చు. డే కేర్ సెంటర్గా మీరు ఉండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండొచ్చు. ఈవెన్ బయట అవుటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు 15th మందిగా ఎవరు రీజాయిన్ అవ్వలేదు, బట్ 15th, 13, 14, 15, 16 కోల్కతాలో ఒక ఈవెంట్ ఉంది. సో అన్ని స్టేట్ నుంచి సీనియర్ సిటిజన్స్ వెళ్తున్నారు కోల్కతాకి ఆ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి. కానీ మనది కొత్త కదా, ఎవరు జాయిన్ అవ్వలేదు. కానీ నేను ఎవరికి చెప్పలేకపోయాను. కానీ అలాగే ప్రతి ఏడాది ఒక్కొక్క దగ్గర నెక్స్ట్ ఐ థింక్ బెంగళూరులో అయ్యేలాగా ఉంది. సో ఇది మా మెయిన్ అంటే యాక్టివ్ ఏజింగ్, వాళ్ళకి యాక్టివ్గా ఉంచడానికి మెయిన్ ప్లాట్ఫామ్ ఇది. ఫైనల్గా ఈవెంట్ గురించి మీరు ఏం చెప్తారు సాయి? ఫైనల్గా ఓన్లీ సింగిల్ వర్డ్. ఇలాంటి మ్యూజిక్ని నేర్చుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఉంది @Jambe Circle, THEDJEMBECIRCLE. మేము అన్ని ఈవెంట్స్ చేస్తాము. ఇలా సోషల్ ఈవెంట్స్, బర్త్డే పార్టీస్, అన్ని ఈవెంట్స్ మేము చేస్తాము. మీరు మా కాంటాక్ట్ అయితే మా మేనేజరు, మా పిఆర్ఓ టీం ఉంది, మేమందరం కూడా మీకు హెల్ప్ చేస్తాము. మేము వచ్చి మీకు పర్ఫామ్ చేస్తాము. మా కోసం కాకుండా మీకోసం వచ్చి మేము పర్ఫామ్ చేస్తాము. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 8520988496. మీరు మాకు కాల్ చేయొచ్చు. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us ఎనీ టైమ్. 24/7 వీఆర్ అవైలబుల్. రైట్, థ్యాంక్ యూ. ఇది ఇన్స్ట్రుమెంట్.